కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే చాలు దేశం మొత్తం ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తలదన్నుతూ హింసాత్మక రాష్ట్రాల జాబితాలో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్. అక్రమాలు, అన్యాక్రాంతాలు, ఆటవిక పాలన, అక్రమ కేసులు, హామీలకు నీళ్లు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. ఒకటేమిటి, అన్ని కోణాల్లో ఏపీని చూసి దేశ ప్రజలంతా ఏవగించుకునే దుస్థితి. ఇంతటి ఘనతను రాష్ట్రానికి ఆపాదించడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న సమయం ఎంతో తెలుసా? జస్ట్ 3 నెలలు. మీరు విన్నది నిజమే. కేవలం 3 నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించే విధంగా ఏలిన వారి పాలనా దక్షత చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిగ్గుపడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు గడిచింది. నిజానికి ఏ ప్రభుత్వానికైనా కనీసం 100 రోజులు హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రభుత్వం పాలనలో సర్దుకోవటానికి ఆ మాత్రం సమయం పడుతుంది. కానీ ది గ్రేట్ నారావారు మాత్రం కేవలం 3 నెలల్లోనే ప్రజలను వంచడం దగ్గర నుంచి మొదలు పెడితే అరాచకాలకు ఆంధ్రాని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడం దాకా అన్నింటా దూసుకుపోతున్నారు. ఎంతైనా 45 ఇండస్ట్రీ కదా, అందుకే పెద్దగా టైం తీసుకోలేదు. 5 ఏళ్ల జగన్ పాలనలో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు అబ్బురపడుతూ చూస్తే కేవలం 3 నెలల్లో దేశమంతా ఏపీని చూసి నివ్వెరపడేలా చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? తెలుగు ప్రజల నుంచి దేశ ప్రజల దాకా అందరి నోట ఈ ప్రశ్నకొచ్చే సమాధానం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పాలన సాగుతోందన్నది ఆ సమాధానం. 2024 జూన్ 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలయ్యింది. 3 నెలలు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోతూ ఉంటే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచడం నుంచి మొదలు పెడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం దాకా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయోత్పాతం సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలి 100 రోజుల సమయాన్ని హనీమూన్ పీరియడ్ గా పరిగణిస్తారు. పాలనలో సర్దుకోవటానికి ఆ మాత్రం సమయం పడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆశల మీద నీళ్లు చల్లటానికి, ఏపీ భవిష్యత్తును చీకట్లోకి నెట్టడానికి ఏమాత్రం టైం తీసుకోలేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే టీడీపీ గుండాలు హత్యాకాండకు తెరతీస్తే, బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు విధ్వంస పాలనకు తెరతీశారు. ఏలిన వారే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెస్తే ఇక పచ్చమూక మౌనంగా ఎందుకుంటుంది? దోపిడీ పర్వానికి తెరతీసింది. హత్యాకాండని కొనసాగిస్తోంది. ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారి మనసులను గెలుచుకునేలా పాలన చేయటం అన్నది చంద్రబాబు చరిత్రలోనే లేదు. అందుకే అటు ప్రజలను ఇటు ప్రతిపక్ష పార్టీని భయంతోనే గెలవాలని కుట్రలు పన్నుతున్నారు. హత్యలతో, హత్యాయత్నాలతో టీడీపీ గూండాలు రక్తపాతం సృష్టిస్తూ ఉంటే ఆ ఉన్మాద క్రీడకి ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం అటు అధికారాన్ని ఉపయోగించి వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ 3 నెలల వ్యవధిలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నేతల మీద అక్రమ కేసులను బనాయిస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాల చేత పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి తిరిగి మిథున్ రెడ్డి మీదే హత్యాయత్నం కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబు. కరకట్ట మీద తన అక్రమ నివాసాన్ని వరద నుంచి కాపాడుకోవటానికి విజయవాడకు వరదను మళ్లించి లక్షల మందిని వరద పాలు చేసిన ఘనత చంద్రబాబుదే. వారం రోజులకు పైగా విజయవాడ నగరం అన్నమో రామచంద్ర, సాయమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చిన ఘనత చంద్రబాబుది. చివరకు తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల దృష్టిని ఏమార్చటానికి మళ్లీ అక్రమ కేసుల కుట్రకు తెరతీసిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని అరెస్టు చేయించిన ఘనత చంద్రబాబుదే. అది కూడా చాలదన్నట్లుగా వరదల్లో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన టీడీపీ వర్గీయుల బోట్లను వైఎస్ఆర్సీపీ బోట్లుగా కుతంత్రం రచించిన ఘనత చంద్రబాబుదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ప్రతిపక్షం నుంచి ప్రజల దాకా అందరినీ వేధించి, సాధించి, హింసించి ఆటవిక పాలనకి 3 నెలలుగా అసలైన నిర్వచనాన్ని చెబుతూనే ఉంది
చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి ప్రైవేటీకరణ జపం చేయటం. ఈ 3 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకొని చంద్రబాబు ప్రైవేటీకరణ మంత్రాన్ని మాత్రం నాన్ స్టాప్ గా జపిస్తున్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుంది. ప్రతి సేవకి పక్క ఖరీదు ఉంటుంది. ఉన్నోడు బతికేస్తాడు, లేనోడు రోడ్డున పడతాడు. ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాల్సిన వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. గతంలో చంద్రబాబు పాలనలో ఈ తరహా భీభత్సాలు చాలానే చూశారు ప్రజలు. ఇప్పుడు మళ్లీ తనదైన మార్కు పాలన చూపించడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుంది. రోగులకు ఉచిత వైద్య సేవలు అందవు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్స్ కల్పించారు. ఒకే ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. 2024-25 మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన 7 వైద్య కళాశాలను వచ్చే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధన ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేటు కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల భారీగా చోటు చేసుకుంటుంది. ఇక బోధన ఆసుపత్రుల్లో నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించింది. అంటే పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రులు అయినా డబ్బున్నోళ్లకే వైద్య విద్య, వైద్యం అందుతుందన్నమాట. దాదాపు ఒక 5,000 సీట్లు, మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దీనిలో పేద వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని అంటే వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది? మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి చాలామందికి ఉండదు. కాబట్టి వదిలేస్తారు. హూ విల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా వాళ్ళ మనుషులే వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటంటే ఎవడైతే డబ్బు ఉన్నాడో, తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ మీద జరుగుతున్న దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు. అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఒక పక్క మోడీ అమ్మేస్తాడు, ఎల్ఐసిని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు, బిహెచ్ఎల్ అమ్మేస్తాడు, మిధాని అమ్మేస్తాడు, బీడీఎల్ అమ్మేస్తాడు, ఈసీఎల్ అమ్మేస్తాడు. మొత్తం ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్డ్. అంటే పేదవాడు ఎవడో కూడా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు. 3 నెలల సమయంలో ప్రజల ఆశల మీద ఎంత వేగంగా నీళ్లు చల్లారో అంతే వేగంగా పేదలు, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తును వెక్కిరించడానికి రెడీ అయిపోయారు. ఎంత వేగంగా రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారో అంతే వేగంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటంలో విజయం సాధించారు. పాలన అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కేవలం 3 నెలల వ్యవధిలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. సంపద సృష్టించటం ఎలాగో నాకు తెలిసినంత మరెవరికీ తెలియదంటూ చంద్రబాబు బోధనగొట్టడం, ఎల్లో మీడియా దాన్ని గోబెస్ ప్రచారం చేయటం, ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించటం, చంద్రబాబుకు మించిన విజనరీ లేడంటూ పచ్చ మీడియా పచ్చి అబద్ధాలను కూయటం ఎన్నికలకు ముందు జరిగింది ఇదే. మరి ఎన్నికల తర్వాత ఏం జరిగింది? ఈ 3 నెలల కాలంలో చంద్రబాబు ఎన్ని హామీలను అమలు చేశారు? ఎన్ని హామీలను అమలు చేయటానికి రంగం సిద్ధం చేశారు? ఇలా ఎన్ని ప్రశ్నలు వేసినా సరే సమాధానం ఒక్కటే. ఎప్పటిలానే ఈసారి కూడా చంద్రబాబు ప్రజలను నిలువున వంచారు. సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు,
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద, ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం. విన్నారుగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను. దీనికి అదనంగా నీకు 15,000 నీకు 15,000 అంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారం సంగతి సరే. మరి ఈ 3 నెలల్లో సూపర్ 6 హామీలను అమలు చేశారా? లేదు. అధికారం చేపట్టిన 3 నెలల కాలంలో చంద్రబాబు సాధించిన అపూర్వమైన ఘనకార్యాల్లో ఒకటి ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలపెట్టడం. ప్రజలను పదే మోసం చేయటంలో తనను మించిన రాజకీయ నాయకుడు మరొకరు దేశంలోనే లేరని చంద్రబాబు మళ్లీ నిరూపించుకున్నారు. ఎన్నికల వేళ నోటికొచ్చిన హామీలను ఇచ్చేయటం, గెలిచిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కటం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వెలగబెట్టింది ఇదే. కాకపోతే ఈసారి ప్రజలను వంచడానికి ఏమాత్రం సమయం తీసుకోవటానికి చంద్రబాబు ఇష్టపడలేదు. ప్రతిసారి మాయ మాటలతో, కమిటీల కాలక్షేపంతో కాస్త సమయం తీసుకుని చివరకు హామీల విషయంలో చేతులెత్తేసేవారు. 2014లో కూడా వ్యవసాయ రుణాలన్నింటినీ భేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని దొంగ హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత అన్నదాతలను ముంచేశారు. 2014లో గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరకు 15,000 కోట్ల లోపే మాఫీ చేశారు చంద్రబాబు. ఈ కుట్రని తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు చంద్రబాబు. ఇలా ప్రజలకు నమ్మక ద్రోహం చేయటానికి గతంలో కొంత సమయం తీసుకునేవారు చంద్రబాబు. కానీ ఈసారి మాత్రం 2 నెలలలోపే హామీలకు నీళ్లొదిలేశారు. సంపద సృష్టించటంలో తనకు మించిన వాళ్లే లేరని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బికారి మాటలు చెప్తూ చేతులెత్తేశారు. సూపర్ 6 పేరుతో ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు గెలిచిన వెంటనే ప్రజలకు సూపర్ షాక్స్ ఇచ్చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేసరికి ఏపీ ఖజానాలో చంద్రబాబు మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల సమయం కరోనాతో వృధా అయినా 3 ఏళ్లలో అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో సరికొత్త చరిత్రను సృష్టించి డీబీటీ ద్వారా 2,71,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు జగన్. 70,000 కోట్ల రూపాయలతో విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య వ్యవస్థ రూపురేఖలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో ఐటీ కారిడార్ డెవలప్ చేశారు. 4 పోర్టుల నిర్మాణం మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు. ఇంతా చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ ఖజానాలో 7,000 కోట్ల రూపాయలకు పైనే ఉంచారు జగన్. సంపద సృష్టించడం అంటే ఏంటో ఆచరణలో జగన్మోహన్ రెడ్డి చూపించారు. అయినా జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ అసత్యాలు చెప్తూ హామీల అమలు నుంచి పారిపోయే కుట్ర పన్నారు చంద్రబాబు. నిజానికి ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని అబద్ధాలు చెప్తూ వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగం వరకు వచ్చేసరికి 10 లక్షల కోట్లు అప్పు అయ్యిందని చూపించారు. శ్వేతపత్రాలతో మభ్యపెట్టే యత్నం చేశారు. గ్యారంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7,48,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ వాస్తవాలను దాచేసి హామీల అమలు నుంచి తప్పించుకోవటానికి జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయ్యిందంటూ అబద్ధపు లెక్కలు చెప్తూ ప్రజలను మోసం చేసేశారు చంద్రబాబు. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కటం మాత్రమే కాదు, జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన అనేక పథకాలను కూడా అటకెక్కించేశారు చంద్రబాబు. ఇంత వేగంగా 3 నెలల్లోనే ప్రజల జీవితాల్లో చీకట్లు నింపటం తనకు మాత్రమే సాధ్యమని నిరూపించేశారు చంద్రబాబు. ప్రజలకిచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బికారి మాటలు చెప్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ మోసం చేయటమే కాదు, అప్పుల మీద అప్పులు చేస్తూ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. మంగళవారం ఏపీకి అప్పుల హారం అంటూ దేశమంతా జోక్స్ పేల్చే స్థితికి తీసుకొచ్చారు. ఈ 3 నెలల్లోనే 19,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన చంద్రబాబు ఆ మొత్తాన్ని ఏం చేశారు, ఏం చేస్తున్నారో అర్థం కాక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఎందుకంటే ఈ 3 నెలల్లో అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది లేదు, హామీలు అమలు చేసింది లేదు. సంపద సృష్టిస్తా అంటూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయటానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు
3 నెలల్లోనే ఆ దిశగా ఘన విజయాన్ని సాధించారు. ఎన్నికల ప్రచారంలో నోరు తెరిస్తే చాలు చంద్రబాబు నోట సూపర్ సిక్స్ అన్న మాట తెగ వినిపించింది. మరి గెలిచాక చంద్రబాబు ఏపీకి ఇచ్చిన సూపర్ 6 ఏంటో తెలుసా? ఆటవికం, అరాచకం, అక్రమ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం, విధ్వంసం, వరదలు. కేవలం 3 నెలలు ఏపీ అంతటా భయోత్పాతం సృష్టించారు. హింస, దాడులు, హత్యాయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, గృహ దహనాలు, కిడ్నాప్లు ఒకటా రెండా? అత్యంత వేగంగా శాంతి భద్రతలను పాతరేసి పారేశారు. అతి తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశగా మార్చేశారు. దేశం ముందు రాష్ట్ర పరువు తీసేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. అలాంటిది కేవలం 3 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. నిజానికి 3 నెలల కాలం అనటం కూడా సరికాదు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే టీడీపీ గూండాలు ఏపీలో హింసరచనను మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే పచ్చ రాక్షసులు తమ రక్త దాహం తీర్చుకోవటం మొదలుపెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో వివరిస్తూ చంద్రబాబు చెప్పిన మాటలను ఒకసారి వినండి. గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, విన్నారుగా, మేనిఫెస్టోని ప్రకటించే వేళ చంద్రబాబు పలికిన చిలక పలుకులు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుందో అక్కడ పీస్ ఉంటుందిట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 3 నెలల కాలంలో ఏపీ మొత్తం ఎక్కడైనా పీస్ ఉందా? హత్యలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు తప్ప. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగం తయారు చేసి అనుకున్నవి సాధిస్తారట. ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్? ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ టీడీపీ గుండాల బెండు తీసే పటిష్టమైన యంత్రాంగం? చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్తారో అధికారంలోకి వచ్చాక వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయరు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే మేనిఫెస్టోలో శాంతి భద్రతలను పరిరక్షిస్తారని చెప్పిన చంద్రబాబు గెలవగానే అందుకు పూర్తి విరుద్ధంగా ఆటవిక పాలన మొదలుపెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పచ్చ రాక్షసులు నరికి చంపుతుంటే వేడుక చూస్తూనే గడిపేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తోంది. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. ఈ 3 నెలల్లో పచ్చమంద చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. చివరకు టీడీపీ గూండాలు ఎంతకి తెగించారంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని కూడా వదిలిపెట్టలేదు. విజయవాడలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చ ముక్కలు చేసిన చీకటి దాడిని చూసి దేశమంతా కన్నెర్ర చేసింది, చీకొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం 3 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసింది, రక్తం పారించింది. జగన్ పాలనలో కొనసాగుతూ వచ్చిన సంక్షేమాన్ని హత్య చేసింది, అభివృద్ధిని హేళన చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను విధ్వంసం చేసింది, అమరావతి కేంద్రంగా కొత్త కుట్రలకు తెరతీసింది. 3 నెలల్లోనే ఇన్ని అరాచకాలు సృష్టించిన కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో అన్న భయంతో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.